టర్కీ నుంచి కుట్ర చేసిరట. ఆంధ్రజ్యోతిలో ఈ కథనం కనిపిస్తున్నది. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో టర్కీ కేంద్రంగా జైషే మహమ్మద్ సంస్థ కార్యకలాపాలు. జైషే మహమ్మద్ చీఫ్ ఎవరు? అజార్ మజూదా, వాడి పేరు ఏదో ఉంది కదా, మసూద్ అజార్. సో ఆ మసూద్ అజార్ ఇంటిపైన ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం మొట్టమొదటి అటాక్ చేసింది. ఆ ఫ్యామిలీ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ స్థావరాన్ని మొత్తం నాశనం చేసింది. సో ఈ ప్రతీకార చర్యలో భాగంగా జైషే మహమ్మద్ టర్కీ నుంచి కార్యకలాపాలు సాగిస్తూ భారతదేశం మీద పెద్ద ఎత్తున దాడులు చేయాలి, ఇక్కడ ఉన్న జనాన్ని చంపేయాలని ప్లాన్ చేస్తున్నది. సో దీన్ని బట్టి అదే అర్థమవుతున్నది. ఫరీదాబాద్ ఉగ్రవాదులకు అక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయట. భారతదేశంలో ఒకేసారి 200 బాంబు పేలులకు కుట్రనట. అంటే ఒకేసారి 200 ప్లేసెస్లో దాడి చేసేయాలి ఏకకాలంలో. దీపావళికే అమలు చేయాలని ప్రణాళిక, అది తప్పడంతో డిసెంబర్ 6వ తేదీన దాడికి పన్నాగం. ఉమర్ నబీ జరపాలని నిర్ణయం, సహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి. పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజమ్మిల్ వెల్లడి. హర్యానాలో మరో కారు గుర్తింపు. భూటాన్ నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ. సో ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. పాకిస్తాన్లో కూర్చొని కుట్రలు చేసి భారత్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు తాజాగా రూటు మార్చారట. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను భారతదేశం ధ్వంసం చేయడంతో స్థావరాలను టర్కీకి మార్చిరట. ఇప్పుడంతా జైషే మహమ్మద్ కార్యకలాపాలు మొత్తం టర్కీ నుంచి నడుస్తున్నాయట. సోమవారం ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్ర ముఠాకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించినాయి. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని ప్లాన్ చేసిరట. గత దీపావళి పండుగ సందర్భంగానే ఈ కుట్ర అమలు చేయాలని భావించినప్పటికీ వీలు కాకపోవడంతో డిసెంబర్ 6వ తేదీన, జనవరి 26వ తేదీన దాడి చేయాలి అని ప్రణాళిక వేసినట్టు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల్ని భారత సైన్యం ధ్వంసం చేయడంతో అక్కడి ఉగ్ర ముఠాలు టర్కీకి మార్చి ప్రతీకార చర్యలో భాగంగా ఈ దాడులకు ప్లాన్ చేయాలని రెడీ అయ్యారట. ఎంత ఘోరమైన, ఎంత భయంకరమైన విధ్వంసం ఒక్కసారి ఆలోచించండి. జరిగేదో ఆలోచించండి.